పూజ గదిలో నాగమణి ఉన్నంత వరకు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళలేవు తామసి. కాలం కఠినంగా ఉంది, లక్ష్యం దుర్భేగ్యంగా కనిపిస్తుంది. అయినా సరే ఈ గాఢ అంధకారంలో కార్తీక చిరుదివ్వ దక్షక మనకి దారి చూపిస్తుంది. ఆ కార్తీక నిండు నూరెళ్ళ హరించుకుపోవడం తథ్యం. తనే ఫోన్ చేస్తుంది దక్షక. ఆలస్యం ఎందుకు, ఆట మొదలు పెట్టు. హాయ్ తాప్సీ. హాయ్, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్, హౌ యు? ఐమ్ సో సారీ కార్తీక. ఎందుకు? మీ మమ్మీతో కలిసి థ్యాంక్స్ చెప్పడానికి మా ఇంటికి వచ్చారంట కదా. నేను లేను, నా బ్యాడ్ లక్. ఈరోజు చాలా బిజీగా ఉన్నాను కార్తీక. ఇట్స్ ఓకే తాప్సీ. ఇంటికొచ్చి థ్యాంక్స్ చెప్పినందుకు ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. ఇప్పుడు చెప్పు, ఏంటి విశేషాలు? నీ హెర్బల్ ట్రీట్మెంట్తో నన్ను న్యాచురల్ బ్యూటీని చేస్తావని నీ అపాయింట్మెంట్ కోసం కాల్ చేశాను. హే, నీకు అపాయింట్మెంట్ ఏంటి? యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. అయితే రేపు మా ఇంటికి వస్తావా? నువ్వే మా ఇంటికి వస్తే ఇక్కడే నీ అందానికి హెర్బల్ ట్రీట్మెంట్ చక్కగా చేస్తాను. ఆఫ్టర్ ట్రీట్మెంట్ నీ అందాన్ని చూసి నువ్వే ఈర్ష్యపడతావు అనుకో. తాప్సీ, లవ్ యూ యార్. సరే, రేపు నేను మీ ఇంటికి వస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక సిట్టింగ్కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసుకోవచ్చా? హే, ఫ్రెండ్షిప్ని మనీగా వాల్యూ కడతావా? నువ్వెప్పుడొచ్చినా ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా నీకు ఫ్రీ. అయ్యో, అలా వద్దు తాప్సీ. అలా వద్దంటే ఈ తాప్సీ హర్ట్ అవుతుంది. నన్ను హర్ట్ చేస్తావా కార్తిక? నువ్వు నా లైఫ్ సేవర్వి, నిన్నెప్పటికీ హర్ట్ చేయను. థ్యాంక్ యూ డియర్. సరే, రేపు మీ ఇంటికి వస్తాను. నీకు ఏమైనా తీసుకురానా? లైక్ స్నాక్స్, స్వీట్స్, ఎనీథింగ్? పాలు తీసుకురా కార్తిక. వాట్? అదే, మీ ఇంట్లో బాదం పాలు బాగా ప్రిపేర్ చేస్తారన్నావు కదా. నేనెప్పుడు చెప్పాను? నువ్వు చెప్పావు కాబట్టే గుర్తు చేసుకొని అడుగుతున్నాను. సర్లే, ఫ్లోలో చెప్పుంటాను. నీకు బాదం పాలంటే ఇష్టం కదా, తీసుకొస్తాను. సరేనా? థ్యాంక్ యూ. గుడ్ నైట్ కార్తిక. యా, యూ టు యార్. గుడ్ నైట్. టేక్ కేర్. బాయ్. హెర్బల్ ట్రీట్మెంట్తో రేపు నా బ్యూటీ లుక్స్ మారిపోతాయేమో. లవ్ యూ తాప్సీ. అమ్మిచ్చిన కాటుక పెట్టుకోకపోతే కల్చర్, ట్రెడిషన్ అంటూ చంపేస్తుంది. ఓకే. తామసి, 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 ఆ కార్తీక వచ్చేసింది. తన కళ్ళకు కాటుకుంటే వాటి కిరణాలు నిన్ను ప్రమాదంలోకి నెట్టేస్తాయి. అవును తక్షక, ఒకసారి ఆ కిరణాలు నన్ను దూరంగా విసిరిపడేలా చేశాయి. ముందు నువ్వు ఆ కాటుక నుంచి కాపాడుకో. వెళ్ళు, వెళ్ళు. హే, హాయ్ కార్తిక. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. లేట్గా వచ్చానా? నో, టైంకే వచ్చావు. నీకోసం స్పెషల్గా బాదం పాలు తీసుకొచ్చాను తాప్సీ. థ్యాంక్ యూ డియర్. రా. కూర్చో. కార్తిక, నిన్నొక విషయం అడిగినా? ఏంటి తాప్సీ? నీ కళ్ళకి ఆ కాటుకేంటి? ఏ కాటుక నాకు సెట్ అవ్వలేదా తాప్సీ? నువ్వు సెట్ అయిందనుకుంటున్నావా? అదేం లేదు. అదే కానీ ఆ కాటుక నీ బ్యూటీ లుక్ ని డిస్టర్బ్ చేస్తుంది. కదా?
నా ఫ్రెండ్స్ కూడా నాకు సూట్ అవ్వలేదని చెప్పారు. కానీ మా అమ్మ కోసం ఈ కాటుక బలవంతంగా పెట్టుకుంటున్నాను తాప్సీ. ఆ కాటుకలో అంత స్పెషల్ ఏముంది? మీ అమ్మ ఎందుకు అంత బలవంతం చేస్తుంది? ఎనీ రీజన్? దాని వెనుక ఓ బిగ్ స్టోరీ ఉంది. సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే, నీకోసం హెర్బల్ పేస్ట్ రెడీ చేశాను. ష్యూర్ తాప్సీ. ఆ, అలాగే ఆ కాటుకను కూడా క్లీన్ చేసుకో. కాటుకని కంపల్సరీ తీసేయాలా? మన హర్బల్ ట్రీట్మెంట్ ఫాలో అయితే కంటికి ఆ కాటుక అస్సలు యూజ్ చేయకూడదు. అది హర్బల్ ట్రీట్మెంట్లో బేసిక్ రూల్ కార్తిక. అందుకే మీ అమ్మ బలవంతంగా పెట్టుకోమని చెప్పడానికి రీజన్ ఏంటి అని నన్ను అడిగాను. ఇట్స్ ఓకే, కాటుక తీసేస్తాను. శభాష్ తామసి, ఆ స్వామీజీ చేసిన మహిమాన్విత నేత్రాంజనం మళ్ళీ పెట్టుకోకుండా భలే కట్టడి చేశావు. కార్తిక, కాటుక విషయంలో మీ అమ్మ ఫోర్స్ చేయడం ఏంటి? అదో పుట్ట కథ. తామసి అని ఓ పాము పిట్ట కథ. ఆ పుట్ట డీమన్స్ చేసి మా డాడీ ఇల్లు కట్టాడని తామసి అనే పాము పగపట్టిందంట. అది మా అన్నయ్యను చంపడానికి ట్రై చేస్తే నాగమణి తెచ్చి మా అమ్మ కాపాడింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ తర్వాత అనుకోకుండా ఆ పుట్టకు మా అమ్మ పూజలు చేయడం నాకు చాలా చిరాగ్గా అనిపించింది. అక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ కడదామని మా అమ్మకు చెప్పకుండా ఆ పాము పుట్టని పడగొట్టేశాను. ఆ తామసి నా మీద పగబట్టిందని దాని నుంచి సేవ్ చేయడానికి ఈ కాటుక పెట్టుకోమని అమ్మ ఫోర్స్ చేసింది. అది ఈ కాటుక వెనుకున్న స్టోరీ. ఈ స్టోరీ మొత్తం నాకు తెలిసే. నేత్రాంజనం చేసిన స్వామీజీని చంపేశాను. నెక్స్ట్ నిన్ను చంపేస్తాను. తాప్సీ, ఆ పాము కథ చెప్పి బోర్ కొట్టించానా? నో నో నో. కానీ కార్తిక, నిజంగా ఆ తామసి పగబట్టిందేమో. ఆ పాము పగల్ని నేను అస్సలు నమ్మను. నిజంగా ఆ తామసి పాము వస్తే కార్తో తొక్కించి చంపేస్తాను. ఐ హేట్ స్నేక్స్.